శత్రువులను కూడా మనం దీవించాలి కానీ శపించొద్దు. ఏమండి, శపిస్తారా కొంతమంది? నా శాపం బలమైంది. ఏమనుకుంటున్నారు? నేను కఠినమైన దీక్ష పూనిన వాడిని, 40 రోజులు ఉపవాసం ఉన్నా, నా శాపం మామూలుది కాదు. బొల్లగుద్ది చెప్తున్నా, ఈ శాపం తీరుద్ది, వాడు ఖచ్చితంగా పడిపోతాడు, వాళ్ళ జీవితం మొత్తం నాశనం అవ్వకపోతే అప్పుడు అడగండి. ఇలాంటి శాపాలు పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. అది రాంగ్. ఎప్పుడు కూడా ఎవరిని కూడా శపించాది ఎవరినంటే సాతానుని శపించండి. సాతాను సిగ్గుపడును గాక, సాతాను అనుచరులందరి కార్యములు విఫలము. నేను కూడా శపిస్తా ఒక్కోసారి. ఎవరిని? సాతాన్ని శపిస్తా. ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి ఆలోచనలన్నీ కూడా విఫలమవును. అవి సాతాను క్రియలను, వాటిని శపించండి. అప్పుడు మన మాటలు కావాలి. కానీ డైరెక్ట్గా మనల్ని శపించుకోకూడదు. ఈ పక్కన ఈ పాస్టర్ గారు పాడైపోనుగాక, ఈ పాస్టర్ గారు పాడైపోనుగాక. ఏం పాడో మరి నాకైతే తెలియదు. కొంతమంది అలాగా శాపించే పద్ధతిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరన్నా శపిస్తున్నారా? ఆ శాపాలు వలన మనకి నష్టమే కానీ మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఆ శాపం వినండి, దేవుని రాజ్యంలో శాపాలు ఉండవు, చెల్లవు. ఒక వ్యక్తి కనుక సాతాను చేతుల్లో లేకుండా చక్కగా దేవుని మార్గంలో నడిస్తే, అతని మీద శాపం మనం ప్రకటిస్తే శాపం రివర్స్ కొట్టిద్దండి. మంచి బంతి తీసుకోండి, నీళ్లలోకి ఇసిరేయండి, పోద్ది. గోడ ఎదురు నిలబడండి, గట్టి గోడకేసి కొట్టండి, నీ ముఖం పేలిపోద్ది. మంచి వాళ్ళ మీద పెట్టే శాపం అలాంటిది పెట్టకండి ఎప్పుడు కూడా దయచేసి.